హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు కొబ్బరి మిఠాయి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా పాతకాలపు వంట అండి. చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది. అలానే ఏవైనా పండగలు ఉండేటప్పుడు కొబ్బరికాయ కొడతామండి. ఆ కొబ్బరికాయని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే ఒక వారం ఆర్ 10-15 రోజుల వరకు చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా తెలివితేటలు కూడా కొబ్బరికాయ తింటే వస్తుందండి. ఇలా ఒక్కసారి రెసిపీ చేసి చూడండి, ఎంత టేస్ట్ అయింది. పాతకాలపు వంట అండి. మన అమ్మమ్మ వాళ్ళు చేసుకునేవాళ్ళు. చాలా టేస్ట్ అయిన రెసిపీ. ఫస్ట్ కొబ్బరికాయని తీసుకుంటామండి. కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అవి నీట్గా కడుక్కుంటామండి. ఫస్టేని అలా కడుక్కున్న తర్వాత కొబ్బరికాయలన్నీ ఒకే ఒక సైజులో ముక్కలు చేసుకుంటామండి. ఇలా ముక్కలు చేసుకుంది లోతుపాటి గిన్నెలోని తీసుకుని ఇలా గిన్నెకి ఒక కొబ్బరికాయకి అయితే నేను చూపించాను కదండి, ఆ గ్లాస్తో పంచదార అయితే కరెక్ట్ సరిపడుతుందండి ఒక కొబ్బరికాయ క్వాంటిటీకి. ఇలా పంచదార తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటామండి. అందులో హాఫ్ అండి, ఆ గ్లాస్లో హాఫ్ కంటే తక్కువ వాటర్ తీసుకుంటాము. ఇలా తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతామండి. కలిపేసి ఒక పక్కన గంట సేపు కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచేస్తామండి. ఆ తర్వాత అది వాటర్లా ఫామ్ అయిపోద్ది. అప్పుడు స్టవ్ మీద అది మీడియంలో, హైలో కాదు సిమ్లో కాదు, మీడియంలో ఉంచుకొని పాకానికి పట్టిస్తానండి. అలానే చూడండి, నేను ఎంత చూపిస్తున్నానో అంత బెల్లం వేస్తే చాలా మంచి కలర్ఫుల్గా, చాలా టేస్ట్గా, మంచి స్మెల్తో వస్తుందండి. మనకి చూసేసరికి బెల్లం కొబ్బరి మిఠాయి తయారు చేసినట్టుగా ఉంటుందండి. చూడండి, ఇలా మనం బెల్లం అంతా కరిగిపోవాలి. మనం కొంచెం నెయ్యి అండి, 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటామండి. నెయ్యి తీసుకొని అందులో వేసి చక్కగా కలిపేసుకుంటాము. ఇలా కలిపేసి ఒక 10-15 నిమిషాల వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. గ్యాస్ను మీడియంలో ఉంచేసి అలా మధ్యలో మనం చెక్ చేసుకోవాలండి, పాకం వచ్చిందా రాలేదనేసి. ఇదిగోండి, ఇలా అయితే తేగ పాకము, అది రానట్టుగానే 2 యాలకులను తీసుకుంటామండి. అవి ఇలాచీ పౌడర్ను కొబ్బరి పాకంలో వేసుకుంటామండి. ఇలా వేసుకున్న తర్వాత అవి మళ్ళీ మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటాము. ఇలా అప్లై చేసుకొని మొత్తం ఈవెన్గా మొత్తం సర్దేస్తామండి ఆ ప్లేట్కి. ఆ ప్లేట్లో మనం ఇదిగోండి పాకం వచ్చింది రాంది చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పాకం వస్తే కరెక్ట్గా సరిపోయినట్టుగానండి. కాస్త మార్చకూడదు, కాస్త లేతగా తీయకూడదు. ఇలా మొత్తం ఈవెన్గా సర్దేసుకోవాలి ఆ ప్లేట్లో. ఇలా సర్దుకోవడము వేరంగా అయిపోవాలండి, కాకపోతే గట్టిగా అయిపోతుంది. మనం చల్లారిందాక ఒక దగ్గర పెట్టేస్తామండి, దాన్ని మరి కదపకూడదు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆ కొబ్బరి చెక్కి ఎంత నీట్గా వస్తుంది చూడండి. మనం ఏం చేయక్కర్లేదు, ఇలా అనేసరికే కదిపేసరికి కొబ్బరి చెక్కి నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అనగానే నా చేతిలో పడిపోయింది. చూసారా ఎంత నీట్గా ఉంది. ఇలాంటి చెక్కి మీకు కావాలంటే నేను చెప్పే విధంగా ట్రై చేయండి. పిల్లలకి పెడితే తెలివితేటలు వస్తుంది, స్కిన్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.